అనంతరం కూడా ఇప్పుడు కేటీఆర్ నిన్న కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇక మేము చాలా జెన్యున్గా మేము ప్రభుత్వం నడిపాం, అసలు మేము మా అంత మంచోళ్ళు లేరు, ఎక్కడ కూడా ఒక్క రూపాయి కరప్షన్ చేసినట్టు నువ్వు ప్రూవ్ చేయి, నేను నీ కాలు పట్టుకుంటా అన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. లేదంటే ఇంకో విషయం, రేవంత్ రెడ్డి గారు నువ్వు చర్చికి రా, నువ్వు అసలు బ్యాగులతో దొరికిన దొంగ నువ్వు, ఇక మేము అసలు ఒక్క రూపాయి ఎక్కడ కరప్షన్ చేయలేదు, ప్రూవ్ చేయాలంటున్నాడు. ఈ సవాల్ అనే అంశము అంటే బేసిక్గా ఇంత ధైర్యంగా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా చూసిన ప్రజలకు ఏమవుతుందంటే, ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఏదో రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు, ఇతని మీద బలవంగా ఏదో పెట్టాలని చూస్తూ ఉన్నాడు, అన్యాయమైన కేసులు పెడుతున్నాడు అనేది ఒక అంచనా ప్రజలకు వస్తూ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? అంటే రేవంత్ రెడ్డి ఏమో ఫారెన్ పోతాడు, ఇక్కడేమో ఈడీ విచారణ జరుగుతుంది, బయటకు వచ్చి ఈయన మాట్లాడతాడు, అంటే ఎట్లా చూడాలి? ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా నేను చెప్పినా కదా డబ్ల్యూడబ్ల్యూ గేమ్ అని, వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ ఆడుతున్నటువంటి నాటకమే స్క్రిప్ట్ వీళ్ళిద్దరు కలిసి రాయించుకున్నారు. దీనికి మంచిగా సినిమా డైరెక్టర్స్ని ఎవరినో జూబ్లీహిల్స్లోనో ఆ ఫిలిం నగర్లోనో పట్టుకున్నారు, వాళ్ళతో స్క్రిప్ట్ రాయించుకొని ఆడుతున్న డ్రామా ఈ తెలంగాణలో. ఇది ఎంత బాధేస్తుందంటే రేపు రాబోయే కాలంలో ప్రజలు విప్లవం కనుక చేస్తే ఆ హిట్లర్ని ఎట్లయితే గడాఫీలను ఎట్లయితే ప్రజా ఉద్యమాలతో ఎట్లా చేసిరో అట్లా అవుతుంది, ఈ నాయకుల పని కూడా అవుతుంది. నేనేమంటున్నా ఇక్కడ కేటీఆర్ గారైనా రేవంత్ రెడ్డి అయినా తెలంగాణ యొక్క వీళ్ళకు స్వాభావికం తెలియదు. ఆయన తెలంగాణ పోరాటంలో మధ్యలో జొర్రిండు, తండ్రి గొడుగు కింద ఆయన ఛాయల కింద పనిచేసిన ఆయననే. పెద్దగా తెలంగాణ ఉద్యమం ఈయనేమో జైల్లో పోయి కూర్చున్నదేం లేదు, పోలీస్ స్టేషన్లో మస్తుగా కూర్చోబెడతారు, ధర్నా చేస్తే కూడా కార్యకర్తలు తీసుకుపోతారు, సాయంత్రానికి వదిలేస్తారు. దానికి అమ్మమ్మమ్మమ్మమ్మ అని చెప్పడం, పోలీసులను తిట్టడం. ఈయన రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి ఎక్కడ పోరాటం చేయలే, ఫుల్ తెలంగాణకు నేనే చేసిన అన్న ఆయననేమో ఇవాళ ఫామ్ హౌస్లో పోయి కూర్చున్నాడు. ఆయన బయటికి వెళ్తే ఎందుకంటే ఈ కేసుల భయం నోరు తెరిచి మాట్లాడాల్సి వస్తుంది, అన్ని బండారం బయటపడుతుంది. మొత్తం పీకల్లోతు కూరుకుపోయి కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్కు పరిమితమైండు. ఇక వీళ్ళిద్దరేమో మన ఇద్దరం ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలని కాంప్రమైజ్ అయ్యి ఈ రకంగా కొట్లాటలకు దారితీస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం కాంట్రాక్టర్ దగ్గర వాళ్ళైనా వీళ్ళైనా సొమ్ము తీసుకున్నోళ్ళే కదా. ఇవాళ ఈ ఫార్ములా రేస్ కూడా గంతే అవుతుంది. మీరు చూడండి, దాంట్లో కూడా పెద్ద కొండందవి ఎలుకను పట్టినట్టు ఇదంతా కూడా బ్లాక్మెయిల్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఈ కేసులు. వీళ్ళు కూడా అరే ఎట్లాగో మనం తిన్న దాంట్లోకి వెళ్ళి కొంత ఆయనకి ఇచ్చేద్దాం అన్నట్టు వీళ్ళు. అందుకనే ప్రజలు విసిగి వేశారు, అబ్బా ఈ బీజేపీ వస్తే బాగుండు, వీళ్ళిద్దరి మధ్యలో కొంత నీతివంతమైన పరిపాలన ఇవాళ 13 రాష్ట్రాలలో ఉంది. దేశంలో మోడీ గారు ఒకవైపు మిలిటరీ మనం ఎక్స్పోర్ట్ స్థాయికి పెరిగినాం, ఇవాళ నేషనల్ హైవేసు, రైల్వేసు, చెల్లపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ మీరు పోయి చూసినట్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి. సో అభివృద్ధికి చిరునామా ఇవాళ బీజేపీ మారుతూ ఉంది. సో కాబట్టి ప్రజలు ఎదురు చూస్తున్నారు, మనలో ఒక ఎన్నిక ఎప్పుడు వస్తుందా, వీళ్ళిద్దరికి వాత పెడదామని చూస్తున్నారు. కానీ నిజంగా కూడా చాలా అంటే మాలాంటి ఉద్యమకారులకి చాలా ఏడుపు వస్తుందండి. ప్రజాధనం మామూలుగా పోలేదు. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ 1 ఇయర్ ఇది బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ గారి పాలనలో, ఇవాళ డైమండ్ పాలన అంటున్న రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలనలో ఈ ప్రజాపాలన అనే పేరు పెట్టి ఇద్దరు కూడా తెలంగాణని చాలా లూటీ చేస్తున్నారు. మరి దీనికి ముగింపు చరమగీతము పాడాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకుంటున్నా అసలు ఈ ఎలక్షన్స్ వరకు కూడా ప్రజలు ఆగరేమో, ఉద్యమాలు లేస్తాయి, వీళ్ళని మధ్యలోనే దించేస్తారేమో. ప్రజా ఉద్యమాల ద్వారా మొత్తం అల్లకల్లోల పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి. అంటే ఉద్యమకారులలో మీలాంటి వాళ్ళు చాలా మంది ఆ టైంలో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కేసీఆర్ అనే ఒకళ్ళు ఫోకస్ అయ్యారు, కానీ చాలా మంది ఉద్యమకారులు కొట్లాడారు, చాలా మంది ప్రాణత్యాగాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా హామీలు ఇచ్చింది, ఇస్తామన్నది కదా, మేము సపోర్ట్ చేస్తాము, రకరకాల అంశాలు. అసలు ఉద్యమకారులను పట్టించుకునే పరిస్థితి ఉందా అంటే పార్టీలు వచ్చిన తర్వాత? ఇప్పుడు కేసీఆర్ వదిలేసిండనే కదా ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తానే కాంగ్రెస్ పార్టీ వైపు ఉద్యమకారులు. డెఫినెట్గా పవన్ గారు, ఉద్యమకారులకి ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులకి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి బీటీ బ్యాచ్ ఏ రకంగా అనగదొక్కింది, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఉద్యమకారులు ఏ రకంగా అనగదొక్కినాడు, ఉద్యమకారులు అంటేనే ఆయనకు ఒక ఏహ్యభావం ఎందుకుందో నేను ఒక మంచి ఎపిసోడ్ తర్వాత ఉద్యమకారుడిగా మీకు చెప్తాను. కానీ కాళేశ్వరం సబ్జెక్ట్లో నేను డిబేట్ కాకుండా ఒకటి మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు. ఇది చాలా పెద్ద కరప్షన్. నేనేమంటున్నా అంటే ఒకవైపు బాహుబలి మోటార్స్ మునిగిపోవడం, ఒకవైపు ఇక్కడ పిల్లర్స్ కూలిపోవడం, కుంచుకోపోవడం, దీని మీద ఎంక్వైరీ కమిషన్స్ తూతుంబల్లగా జరగడం, కరప్షన్ ఎంత జరిగిందో బయటికి తీసుకురాకపోవడం, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు మళ్ళీ మనగడలోకి వస్తుందా లేదా, వస్తే రేపు ఎన్ని ఎకరాలు పడుతుంది, మళ్ళీ ఏ రకంగా కడతారు. ముఖ్యంగా మనం దీంట్లో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా తెచ్చింది ఎంత మిత్తికి తెచ్చిరు? ఇలా 10.5% అండి. ఇలా మనం తెస్తే పవన్ ఒక ఇల్లు కట్టుకుంటే
అయ్యా అమ్మ అని బతలాడుకొని ఏదో ఓ 2 రూపాయలు అంటే రూపాయి ఆట ఏదో మిత్తికి బతలాడుకొని తెచ్చుకుంటాం. ఇవాళ ప్రతి సంవత్సరము 8,000 కోట్ల రూపాయలు సుమారు నీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పోతుంది. 6,500 చిల్లర ఏదో అంటున్నారు, 7,000 కోట్ల వరకు నీకు మిత్తికి పోతుంది. మరి సంవత్సరానికి ఇంత 13,000 14,000 కట్టాల్సి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఎట్లా రన్ అవుతుంది? ఎందుకు ఇవాళ ప్రభుత్వం మీద పడ్డది భారం? అది చర్చించారు. కార్పొరేషన్ లోన్లు తెచ్చినాయి, ఇది ప్రభుత్వం కాదంటున్నావు. మరి కార్పొరేషన్ లోన్కి ఇవాళ ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఎట్లా కడుతుంది అంటే ప్రభుత్వం ఆ రోజు గ్యారంటీ ఇచ్చింది అంటే ఆ రోజు నేరుగా ప్రభుత్వమే తెచ్చినట్టు. ప్రభుత్వమే అంటే ఎవరు? ప్రజల మీద భారం పడుతున్నట్టు. అంటే ఇప్పుడు ఈ రికవరీకి ప్రజలతో తీస్తారా, ఈ దొంగల దగ్గరికి వెళ్ళి తీస్తారా? దీంట్లో ఒక అవినీతి ఎవడైతే చేసిండో వాడిని పట్టుకొని నిజంగా కూడా అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉరిదీయాలో అంటున్నా నేను. అది కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులని, ఇది కేర్ టేకింగ్ వీళ్ళు అధికారులని ఏదో చిన్న స్థాయి అధికారులని శిక్షలు వేసి వాళ్ళని కేసులలో ఇరికించి బయటికి వెళ్తారు. అది జరగకుండా ఈ దేశంలో ఒకటి జరగాలి. ఒక్కసారి ఈ ప్రజాప్రతినిధులు దీదెన్ మినిస్టర్స్ దీదెన్ సీఎంలు ఎవరైతే ఉంటారో ఒక్కసారి కనుక వీళ్ళకి శిక్షలు పడితే ఆ తర్వాత మళ్ళా వచ్చేటటువంటి రాజకీయ నాయకులన్నా శుద్ధిగా ఉండడానికి ప్రక్షాళన జరుగుతుంది. అందుకే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ఎంత కష్టమైనా సరే బయటికి తీయాలి, వీళ్ళకు ఉరిశిక్ష కూడా పడాలంటున్నా నేను చట్టాలు మార్చి. సిబిఐ ఎంటర్ అయితేనే ఇవంతా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసి ఇప్పుడు ఏసీబీ అయినా కావచ్చు ఈడీ అయినా కావచ్చు, అంటే బేసిక్ ఈడీ అనేది ఒక పక్షాన సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే రన్ అవుతుంది. కానీ సిబిఐ అనేది ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటే బేసిక్ డెఫినెట్ వీళ్ళు కాన్సెంట్ ఇచ్చిన మరుక్షణమే వస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ భారత ఇక్కడ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పోయినాయంటే ఈ దేశ అభివృద్ధి కూడా మునిగిపోయినట్టే కదా. ప్రతి రాష్ట్రం డెవలప్మెంట్ దేశం మేము సహకార సమాఖ్య స్ఫూర్తితో మోడీ గారు ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ఏ రకంగా ఇస్తూ ఉన్నారు. ఇవాళ చెల్లపల్లి రైల్వే స్టేషన్ 430 కోట్లతో డెవలప్ చేసినామంటే అది రాష్ట్రానికి మణిహారం లాగా మారింది. కానీ కేంద్రం డబ్బులే కదా. ఇవాళ రైల్వే స్టేషన్లు అన్నీ ఆధునీకరిస్తున్నాం అంటే ఎవరికి? దేశానికి ఉపయోగపడతాయి. సో కాబట్టి మా బాధల్లో ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క రెవెన్యూ 1,00,000 కోట్ల రూపాయలకెళ్ళి మళ్ళీ ఈ 1,00,000 కోట్ల రూపాయలు లెక్కలు చక్కగా చూస్తారా? రేపు ఇళ్ళకెళ్ళి కాంట్రాక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? ఇవన్నీ ఎన్ని తీర్లు లాస్ చూడండి. నేను ఒకదాన్ని దీన్ని పర్యవేక్షించినటువంటి ఐఏఎస్లు ఒక్కొక్కరికి 2-3 లక్షల రూపాయల ఖర్చులు, హెలికాప్టర్లలో తిరిగిన ఖర్చులు, తర్వాత ఈ లంచాలు, ఆ తర్వాత వెరిసి ఈరోజు మనం ఈ ప్రాజెక్టు మీద వాళ్ళు ఏమన్నారు? ఇన్కమ్ ఎంత దొంగ లెక్కలు చూడండి. అప్పులు పుట్టేయడానికి ఒక ప్రభుత్వాది నేతలు ఆ రోజు ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ రకంగా వీటిని ఆమోదించిరు, బడ్జెట్లు ఎట్లా ప్రవేశపెట్టిరు. సో వీళ్ళందరినీ కూడా దీంట్లో తీసుకురావాలి. ఎందుకంటే నువ్వు కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చినావు, ఓకే, ఏమని చెప్పినావు? అప్పు ఇవ్వడానికి బ్యాంకులు అడిగినాయి, మరి ఎట్లా కడతావా మా పైసలన్నీ అడిగినాయి. అడిగితే బ్యాంకులకు ఏం రాసి ఇచ్చినావు నువ్వు? దీని మీద మేము పర్యాటక శాఖ ద్వారా ఇంత వస్తుంది, ఇవాళ చేపలు పెంచితే ఇంత వస్తుంది, దీన్ని నీళ్ళు అమ్ముకుంటాం పరిశ్రమలకి, ఇగో ఇంత ఇన్కమ్ వస్తుంది, మేము తాగునీటి సౌకర్యం కూడా పెంచుతున్నాం, ఆ నీళ్లు దాగి వీళ్ళు మంచిగా ప్రజలు బలిసి పని చేస్తే రికవరీ రెవెన్యూ వస్తుంది అన్నట్టు రాసిరు. ఇప్పుడు రైతులకు ఫ్రీ నీళ్ళు ఇవ్వబడుతుంది మనం ప్రాజెక్ట్ కట్టి, అక్కడ రెవెన్యూ లేదు. మరి ఈ చేపల పెంపకమా ప్రభుత్వం ఏదో తూతుంబాలు చేపలు దాంట్లో వేస్తేవి అది రూటికి రాకపోయా, వర్షం వచ్చి ప్రాజెక్టులకు వెళ్ళి అన్ని నీళ్లు కొట్టుకోపోయా, చేపలు కూడా కొట్టుకోపోయా, ఆ సముద్రంలో పడ్డాయి. ఆ సముద్రంలో ఏ బంగ్లాదేశ్ పాకిస్తాన్ పట్టుకుందా చేపలను, ఎవరు పట్టుకురో తెలియదు, తెలంగాణ చేపలను. సో అట్లా మునిగితివి. పర్యాటకం ఇప్పుడు ఏం చూడాలి? మునిగిపోయిన పిల్లర్లని ఎట్లా ముంచొచ్చు, ప్రభుత్వం అవినీతిని ఎట్లా చేయొచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్టులలో 1,00,000 కోట్లు ఎట్లా దొబ్బొచ్చు, ఇవాళ బాహుబలి లాంటి మోటార్లని ఎట్లా నీళ్ళల్లో ముంచొచ్చు. ఇప్పుడు ఇది ఆ పర్యాటకం చూపించేది. మరి నీకు ఇన్కమ్ ఏది? అఫీషియల్గానే ఇవాళ పీసీ ఘోష్ కమిటీ ముందు చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఏమని? రామకృష్ణారావు గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పుడు సిఎస్ టు ది ఫైనాన్స్ గవర్నమెంట్, మరి వారు ఏమంటా ఉన్నారు? 7 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రెవెన్యూ వచ్చిందని అంటారు. మరి 7 కోట్ల రూపాయలు నువ్వు వస్తే 14,000 కోట్ల రూపాయలు సుమారుగా ప్రతి సంవత్సరం కడితే ఎక్కడ ఈ ప్రాజెక్టు రేపు ప్రజల మీద గుదిబండి అయింది కదా. రేపు ఎట్లా కడతారు ఈ ఇన్స్టాల్మెంట్లు? ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా జరుపుతారు? మరి ప్రజలే కట్టాలిగా పన్నుల రూపంలో. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి వస్తాయా, కేటీఆర్ ఇంట్లోకి వెళ్ళి వస్తాయా, రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి ఇస్తాడా? సో ఈ రకంగా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? గజ దొంగల ముఠా పడ్డట్టు, ఒక వాళ్ళు అంటూ ఉంటాం కదా ఏదో చెడ్డీ గ్యాంగ్ పడ్డట్టు, ఇవాళ టిల్లు గ్యాంగు, ట్విట్టర్ గ్యాంగులు ఈ మొత్తం తెలంగాణలో జొరబడ్డట్టు ఇవాళ రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఈ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి.